హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ బెండకాయ ఫ్రై. ఎంతో టేస్టీగా, సింపుల్గా, క్రిస్పీగా ఈ బెండకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. అంతకంటే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ 1/2 kg వరకు బెండకాయలని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని కాసేపు ఆరబెట్టుకున్నాను. బెండకాయలకి తడి లేకుండా చూసుకోండి. చూడండి, ఇలా రెండు వైపులా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం బెండకాయలని ఇలాగే కట్ చేసుకోవాలి. బెండకాయలు లేతగా ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి, ఫ్రై టేస్ట్ అనేది. చూడండి, ఇలా రెండు వైపులా కట్ చేసుకున్న తర్వాత ఇలా మధ్యలో నుండి 4 పీసెస్ లాగా చేసుకోవాలి. లావుగా ఉన్న బెండకాయలు ఉంటే ఒక 6 పీసెస్ కూడా చేసుకోవచ్చు. మరి 2 పీసెస్ అయితే చేసుకోకండి. 4 పీసెస్ కానీ 6 పీసెస్ కానీ చేసుకోండి. మీకు బెండకాయ హైట్ అనేది ఎక్కువగా అనిపిస్తే మిడిల్లో నుండి కట్ చేసుకొని ఇలా 4 పీసెస్ లాగా చేసుకోవచ్చు. ఇలా అన్ని బెండకాయలని ఇలాగే కట్ చేసుకోవాలి. తడి లేకుండా చూసుకోండి. తడి ఉంటే జిగురు అనేది ఉండి ఫ్రై అనేది సరిగ్గా అవ్వదు. ఈ బెండకాయ ఫ్రై పప్పుచారులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. తప్పక ట్రై చేయండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఒకేలాగా చేసుకోకుండా ఇలా వెరైటీస్గా చేసుకోండి. చూడండి, ఇలా మొత్తం బెండకాయలని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా మొత్తం ఒక బౌల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు బెండకాయల నుండి గింజలు అనేటివి పోవాలి అంటే ఇందులోకి బొంబాయి రవ్వని 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఇలా వేసుకొని లైట్గా ఇలా పైనే కలుపుకోవాలి. ఈ బొంబాయి రవ్వ వేయడం వల్ల దీని లోపల ఉండే గింజలు సెపరేట్ అయ్యి వేరేగా అవుతాయండి. చూడండి, ఇలా లైట్గా పైనే అనాలి. మరి ఎక్కువగా ఫోర్సేబుల్గా మాత్రం అనకండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇది ఒక టిప్ అనుకోండి. చూడండి, ఇలా మొత్తం తీసేసిన తర్వాత చూడండి బౌల్లో గింజలు అనేటివి ఎలా సెపరేట్ అయ్యాయో. బెండకాయలో కొన్ని గింజలు అక్కడక్కడ ఉండిపోతే నో ప్రాబ్లం అండి. చూడండి, ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి. అలాగే స్పైసీకి సరిపడే కారంని వేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలాని వేసుకోండి. చాట్ మసాలా అవైలబుల్లో ఉండకపోతే ఆమ్చూర్ పౌడర్ని వేసుకోండి. ఇలా వేసుకొని మొత్తం ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. మరి ఎక్కువగా ప్రెస్ చేస్తూ కలపకుండా ఇలా లైట్గా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకోండి. ఇలా వేసుకొని మరొకసారి ఇలా బాగా కలుపుకోండి. నేను ఇక్కడ సాల్ట్ అనేది వేయడం లేదండి. ఇప్పుడే ఇలా మసాలా మొత్తం బెండకాయలకు పట్టించిన తర్వాత ఇక్కడ నేనైతే కార్న్ ఫ్లోర్ని తీసుకున్నాను. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ని వేసుకోండి. కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల క్రిస్పీనెస్ అనేది వస్తుంది. ఈ ప్లేస్లో మీరు బియ్యం పిండిని కూడా వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను శనగపిండిని 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఇప్పుడు రుచికి సరిపోయే సాల్ట్ని యాడ్ చేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇలా పైనే లైట్గా కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కాస్త వాటర్ చిలకరించి కలుపుకోవాలి. మరి ఎక్కువగా వాటర్ వేసుకోకండి. చాలా సింపుల్ అండి. చూడండి, ఇలా వాటర్ చల్లుతూ కలుపుకున్న తర్వాత మరొక 1/2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే శనగపిండిని కూడా 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని కోటింగ్ ఇవ్వాలి. చూడండి, ఇక్కడ నేను రెండింటిని యాడ్ చేసుకొని మరొకసారి ఇలా బెండకాయలకి ఆ కోటింగ్ అనేది ఇవ్వాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. మరీ ఎక్కువసేపు మాత్రం పెట్టుకోకండి. బెండకాయ నుండి వాటర్ వచ్చేసి జిగురుగా అవుతాయి, క్రిస్పీనెస్ అనేది రాదు. ఒక 5 నిమిషాల పాటు ఉంచాలి. ఆలోపు ఇలా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని వేసుకోండి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ముందుగా చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ఫ్రైని వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకొని ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని కాల్చుకోవాలి. అప్పుడే తిప్పకుండా ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. లేదంటే ఆ మసాలా అంతా వెళ్ళిపోయి ఆయిల్ అంతా పాడవుతుంది.
చూడండి ఇలా రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా తిప్పుతూ ఇలా లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. చూడండి ఇలా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి తీసుకుంటే ఆయిల్ అంతా సెపరేట్ అవుతుంది. టిష్యూ అనేది ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది. ఇప్పుడు మిగతావి కూడా ఇలా బెండకాయల్ని వేసేసుకుందాము. చాలా సింపుల్ అండి, ఎవరైనా ఈజీగా చేసేస్తారు. ఈజీ ప్రాసెస్ అండి, తప్పక ట్రై చేయండి. అలాగే టేస్ట్ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను మొత్తం ఒకేసారి వేసేసుకుంటున్నానండి. చూడండి వేసిన వెంటే తిప్పకుండా ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత ఇలా రెండు వైపులా తిప్పుకొని ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని ఇలా క్రిస్పీనెస్ వచ్చే వరకు కాల్చుకోవాలి. చాలా సింపుల్ అండి, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని ఈజీగా ఈ బెండకాయ ఫ్రై అనేది చేసుకోవచ్చు. చూడండి ఇలా రెండు వైపులా తిప్పుతూ క్రిస్పీనెస్ వచ్చే వరకు కాల్చుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీకు ఇక్కడ చూస్తే అర్థమైపోయింది కదండి క్రిస్పీనెస్ అనేది ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీనికి కొద్దిగా స్పైసెస్ యాడ్ చేసుకుందామండి. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకున్నాను, 1/4 టీ స్పూన్ వరకు. అలాగే చాట్ మసాలాని వేసుకున్నాను. చాట్ మసాలా అవైలబుల్లో లేకపోతే ఆమ్చూర్ పౌడర్ని కూడా వేసుకోవచ్చు. ఇలా రెండు మిక్స్ చేసుకొని ఇలా బెండకాయ ఫ్రై మీద కాస్త చల్లుకొని ఇలా కలుపుకుంటే బెండకాయ ఫ్రై అనేది రెడీ. చూడండి ఎంత క్రిస్పీనెస్ అనేది వచ్చిందో. అంతే అండి, చాలా సింపుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.